8 సంవత్సరాల తర్వాత ఇండియాకి తిరిగి రావడం. ఒక పక్క ఎమోషన్, ఇంకో పక్క చలి. ఫ్రీజింగ్ కాంబో. నేను ఎయిర్‌పోర్ట్ ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి వచ్చాను. చలి ఎంతగా ఉందంటే నా యాపిల్ వాచ్ కూడా ఇలా చెప్పింది. బాయ్ హీటర్ మోడ్ ఆన్ చెయ్యి అని. ఇంకా టాక్సీ డ్రైవర్ అన్నాడు, సార్ వెల్కమ్ టు ద కూలెస్ట్ సిటీ. ఇక్కడ ఏసీ వెదర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. హా బాయ్, లైఫ్ లాంగ్ సబ్స్క్రిప్షన్ కూడా దొరికినట్టుంది. ఇంక పిన్ని వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పేశాను. టాక్సీ ఫుల్ రష్లో గాల్లోకి వెళ్ళిపోయింది. హోమ్ సౌండ్, చాయ్ వాసన, రోడ్ సైడ్ స్వెటర్స్. ఉఫ్, నాస్టాల్జియా ఓవర్లోడ్. గేట్ దగ్గర పిన్ని వెయిట్ చేస్తూ ఉంది, ఫుల్ ఎమోషనల్ గా. బాబు చిట్టి, 8 సంవత్సరాలు అయిపోయిందిరా చూసి. ఎంత చిక్కిపోయావురా అసలు. పిన్ని చిక్కిపోయానా? ఒక్కసారి సరిగ్గా చూడు పిన్ని, రోజు జిమ్ కూడా చేస్తున్నాను. సర్లే పద లోపలికి వెళ్దాం. ఇంట్లో అడుగు పెట్టగానే తను కనిపించింది. మైరా చిన్న సైజులో ఎనర్జీ డ్రింక్ లాగా ఫుల్ పవర్. 10 సంవత్సరాలే గాని ఫుల్ యాటిట్యూడ్. ఇంకా హ్యాండ్ లో ఎప్పుడు మొబైల్ స్టిక్ అయి ఉంటుంది. హాయ్ మైరా, నేను గుర్తున్నానా? ఎవరు? మీరు ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా? అంతే, ఇంక నాకు అర్థమైపోయింది జెన్సీతో అస్సలు పెట్టుకోవద్దు అని. నెక్స్ట్ మార్నింగ్ భోగి ఫైర్ అండ్ ఎక్స్ ఫైల్స్. పొద్దున 6 o'clock మొత్తం కాలనీ పీపుల్ రెడీ అయిపోయారు. చెక్కలు, పేపర్స్, ఇంకా పాత సామాన్లు ఏవేవో తెచ్చేశారు. అదంతా చూసి నేను కంగారులో అన్నాను, అయ్యయ్యో మంటలు అంటుకున్నాయి. అయ్యో అన్నయ్య, ఇవాళ భోగి, అందుకే ఇలా భోగి మంటలు పెడతారు. ఫైర్ ఉండాలి, ఇంకా మీ మూడ్ కూడా హీట్ లోనే ఉండాలి. సరే, చలిలో మంటలు పెట్టారు, ఓకే, వెచ్చగా ఉంది. కానీ జనాలు ఏమేం కాలుస్తున్నారు ఇందులో? హా అన్నయ్య, ఒకసారి అటు చూడు. అబ్బా, చాలా బరువుగా ఉంది. పాతదైపోయింది. ఈ సోఫాలో ఎవరు కూర్చోడం లేదు కూడా. ఇప్పుడు కాల్ చేద్దాం. ఓఫో, నేను కూడా ఒకటి కాల్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఐడి కార్డ్ 2025 స్ట్రెస్ కూడా కలిసిపోయింది ఇందులో. హా, అందరూ పాత వస్తువులన్నీ వేసేయండి. అందరూ పాత వేసేయండి. వేయండి. రోహన్ అన్నయ్య, ఒకసారి తప్పుకోవా ప్లీజ్. నేను కూడా ఒక పాత వస్తువు కాల్ చేయాలనుకుంటున్నాను. సరే రాశి, ఏం కాలుస్తున్నావు? ఏముంది అందులో? నా ఎక్స్ ఫోటో అన్నయ్య నన్ను దయ్యం లాగా ట్రీట్ చేశాడు. ఇప్పుడు నేను వాడిని రీల్స్ మూవ్ చేసేస్తున్నా. హా రాశి, ఒక్క నిమిషం ఆగవా ప్లీజ్? ఒక్క నిమిషం నాన్న ఆగు, ఇప్పుడే వస్తాను. రాశి, స్లో మోషన్ లో వేయమ్మా. ఎడిట్ చేసి ఇన్స్టాలో వేస్తే వైరల్ అయిపోవాలంతే. సరే అంకుల్. మేఘాలు దాటినాక, దూరాలు సాగినాక, నన్నింక వీడమంటూ పొమ్మందిగా. ఆ బంధం అబద్ధమా, ఆ స్నేహం అబద్ధమా, నీతోనే నా ఊహలే అబద్ధమా. నీ ప్రేమతో నన్ను కాల్ చేసావు, ఇప్పుడు నా టర్న్. ఆ కాలం అబద్ధమా, ఆనందం అబద్ధమా, నడిచేటి ఆదారులే అబద్ధమా. అబ్బా, ఎంత బాగుందో ఈ సీను. భాషమా, ఇంకా చాలు, నేను ఇప్పటి నుంచి మర్చిపోతున్నాను. చూస్తుంటే భోగి కన్నా బెటర్ బ్రేకప్ థెరపీ ఇంకోటి లేదనిపిస్తుంది. హాయ్, మరేంటి ఇది? ఎమోషనల్ డీటాక్స్ ఫెస్టివల్. అక్క, నా హోంవర్క్ బుక్ కూడా కాల్ చేయవా ప్లీజ్? నేను కూడా నా ఎక్స్ ఫోటో కాల్ చేద్దామా అనుకున్నాను, కానీ అప్పుడే గుర్తొచ్చింది ఇది భోగి కదా, హోలికా దహన్ కాదు కదా అని. ఇంకా ఇక్కడ పాత వస్తువులు కాల్ చేయొచ్చు, కానీ పాత బంధాల్ని కాదు కదా అని. భలే చెప్పారు. అన్నయ్య, ఇటు చూడు, ఎలా ఉందో ఈ ముగ్గు. నేను అమ్మ కలిసి వేశాము. అబ్బా, చాలా బాగుంది మాయరా.
ఇంకా ఇది చూడు, ఇది భోగి రోజు మట్టి కుండలో పాలు పొంగిస్తారంట. అదే ఇది. అవునా? ఇంకా ఈ పూల తోరణాలతో డెకరేషన్ కూడా చాలా బాగుంది మైరా. మమ్మీ డాడీ ఇద్దరూ కలిసి చేశారు. నేను కూడా హెల్ప్ చేశాను. వెరీ గుడ్ గర్ల్ మైరా. అబ్బా పిల్లలు, తొందరగా రండి, తొందరగా రెడీ అవ్వండి. ఇంకా భోగి పళ్ళు పోసే కార్యక్రమం కూడా ఉంది. భోగిపల్లా? అదేంటి? వెయిట్ అండ్ వాచ్ అన్నయ్య. ఇప్పుడైతే తొందరగా రెడీ అయిపో, హరీ అప్. అబ్బా నాకైతే ఇంకా చాలా పనులున్నాయి. ఇంకా పిండి వంటలు చేయాలి, అది ఇది. అబ్బబ్బా తొందరగా పదండి. మాయరా, ఇంకా నువ్వు రెడీ అవ్వగానే పక్కింటి ఆంటీ వాళ్ళని, పిల్లలని, ఇంకా రాశిని కూడా పిలువు. ఓకే? ఓకే మమ్మీ. ఈ భోగిపల్ల కార్యక్రమం అసలేంటిది ఎగ్జాక్ట్లీ? అంటే చిన్న పిల్లలకేమో బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళకేమో ఫ్రీ బ్యాక్ పెయిన్ అన్నమాట. ఆయుష్మాన్ భవ. బాగా చదివి ముందుకెళ్ళాలి. మొబైల్ కొంచెం తక్కువ వాడాలి. ఇది బ్లెస్సింగా లేక పాకెట్ మనీ కలెక్షనా? అండ్ అమ్మా, ఆ లాస్ట్ బ్లెస్సింగ్ క్యాన్సిల్ చేయొచ్చా? అల్లరి పిల్ల. అరే రాశి, నువ్వు కూడా రా అమ్మా. భోగి పళ్ళు కేవలం చిన్న పిల్లల కోసమే కాదు, చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న పెద్ద పిల్లలకి కూడా. రా 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 రా. ఏంటి, నా టర్న్ కూడానా? రాశి, బ్రేకప్ తర్వాత ఎమోషనల్ ఏజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు నువ్వు కూడా ఎలిజిబులే. మంచి భర్త దొరకాలి, జీవితం సంతోషంగా ఉండాలి, ఎక్స్ లాంటి వాళ్ళు దూరంగా ఉండాలి. ఆంటీ, లాస్ట్ బ్లెస్సింగ్ మళ్ళీ చెప్పండి ప్లీజ్. అయ్యో అక్క, యూనివర్స్ బిజీగా ఉంది. ఇలా బల్క్ ఆర్డర్ ఇస్తే డెలివరీ లేట్ అవుతుంది. అరే ఇదేంటి? బాబు రోహన్, నువ్వు కూడా కూర్చో. ఫారెన్ నుండి రిటర్న్ అయ్యావు, ఫుల్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళాలి కదా. 8 సంవత్సరాల తర్వాత ఇండియా వచ్చినందుకు బ్లెస్సింగ్స్ కాంప్లిమెంటరీయా అయితే? బాబు చిట్టి, ఫారెన్ నుండి రిటర్న్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా. రాదా, కూర్చో. పిన్ని, ఇన్వెస్ట్మెంట్ కొంచెం హెవీగా ఉంది. రిటర్న్స్ గ్యారంటీడా? రిటర్న్స్ లైఫ్ టైం వరకు ఉంటాయి, మెచ్యూరిటీ ఏమో పెళ్లి టైం వరకు. అన్నయ్య, ఐపీఓ సక్సెస్ఫుల్. కరెక్టే మైరా. ప్రిన్సిపల్ అయితే భోగి మంటల్లో ముందే కలిసిపోయింది. భోగి పళ్ళు అంటే సమస్యలు కింద పడేయడం, ఆశీర్వాదాలు తలపై తీసుకోవడం. ఓహో. సాయంత్రం పిన్ని కిచెన్ లో లడ్డూలు చేస్తుంది. నేను రాశి హెల్ప్ చేద్దామని వెళ్ళాం. బాబు చిట్టి, లడ్డు రౌండ్ రౌండ్ గా చేయాలి. కానీ నేను చేసింది మాత్రం సోలార్ సిస్టమ్ లాగా ఉంది. పర్ఫెక్ట్ అన్నయ్య. నాసా దీన్ని నువ్వుల ప్లానెట్ అని పిలుస్తుంది. కానీ ఇవి తినేయాలి, లాంచ్ చేయకోకే. చూస్తుంటే అన్నయ్య చేసిన లడ్డు ఇంకా బఫరింగ్ లో ఉన్నట్టుంది. నెక్స్ట్ డే పొద్దున్నే టెర్రస్ మొత్తం గాలిపటాలు, ఎనర్జీ పీక్స్ లో ఉంది. ఇవాళైతే మొత్తం కైట్స్ ఇంకా స్వీట్స్ అంతే. కానీ పిల్లలు జాగ్రత్త, గాలిపటాలు కట్ చేయండి, వేళ్ళు కోసుకోకండి. సరే పిన్ని. అన్నయ్య డీలేవు. ఇప్పుడు లాగు, ఇప్పుడు టైట్ చేయు, టైట్. ఫోకస్ చేయన్నయ్య. ఇదేంటన్నయ్య, నీ గాలిపటం వైఫై లాగా ఉంది, డిస్కనెక్ట్ అయిపోయింది. ఎంత అవమానంగా ఉందో. పర్లేదులే అన్నయ్య, ఇంకో గాలిపటం తీయు. Yes, I did it. కంగ్రాచులేషన్స్ అన్నయ్య, ఇప్పుడు నువ్వు ఆఫీషియల్లీ టేసీ అయిపోయావు. ఈ గాలిపటం నా ఎక్స్ పేరు మీద.
వాడు నా మనసు ముక్కలు చేసినట్టుగా నేను అన్నింటినీ కాట్ చేసి పడేస్తాను. రాశి రివెంజ్ క్వీన్ రా నువ్వు. ఒక్క జట్కాలో ఇంకో గాలిపటం కట్ కట్. ఎగ్జాక్ట్లీ వాడు చేసినట్టు. రాశి అక్క బ్రేకప్ బాస్. పిల్లలు చూసి జాగ్రత్త, గాలిపటాలు కట్ చేసుకోండి, కానీ వైర్స్ అలాంటివి చూసుకుని. ఓకే ఆంటీ. ఇంకా సాయంత్రం అయ్యేసరికి టెర్రస్ మీద అందరూ చిల్ మోడ్ లో ఉన్నారు. పిన్ని లడ్డూలు పంచుతుంది. పిల్లలు ఇదిగో నువ్వుండలు తీసుకోండి. నిన్న భోగి రోజేమో ఎక్స్ ఫోటో కాల్ చేశాను, ఇంకా ఇవాళ గాలిపటాలు ఎగరేశాను, లైఫ్ ఎంజాయ్ చేశాను. ఫుల్ ప్రోగ్రెస్ రిపోర్ట్. హా, నిన్న భోగి రోజేమో నీ పాత జ్ఞాపకాలను డిలీట్ చేసేస్తే ఇవాళ సంక్రాంతి నీ మూడ్ ని అప్డేట్ చేసేసింది. ఫెస్టివల్ వర్షన్ 2.0 సక్సెస్ఫుల్. నెక్స్ట్ భోగి వరకు ఏ కొత్త ఎక్స్లు వద్దు ప్లీజ్. అక్క లాస్ట్ లో అందరూ నవ్వుకుంటున్నారు. కానీ నాకు అనిపించింది కొన్నిసార్లు జీవితంలో బెస్ట్ హీలింగ్ యాప్ అంటే ఫెస్టివలే అని.